ఇక అప్డేట్స్ చూద్దాం. మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున మధ్య వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. ఈ రోజు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసును హీరో నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. మొన్న రాత్రి మంత్రి కొండా సురేఖ చేసిన ట్వీట్ తో నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో నాగార్జున ఫ్యామిలీపై సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి మరింత సమాచారం అయితే అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. పద్మజ, మనం చూడొచ్చు గత కొద్ది రోజులుగా చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ ఎట్టకేలకు ఆమె క్షమాపణలు చెప్పడం, తర్వాత క్షమాపణలు చెప్పిన తర్వాత నాగార్జున కూడా దీన్ని పొడిగించకుండా వెంటనే ఆయన కేసు విరమించుకోవడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. అంటే కొండా సురేఖ ఎప్పుడైతే ఇనిషియేషన్ తీసుకుని అంటే కేసులు కొనసాగుతూ ఉంటాయి, తర్వాత అంటే ఎవరైనా సరే తన తప్పు తాను తెలుసుకుని తను చేసిన తప్పే వాళ్ళని ఇలా అని ఉండకూడదు, అది కూడా పబ్లిక్ ప్లేస్ లో అని చెప్పి కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యం మనం చూసాం పద్మజ. సో దీన్ని కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకుని అంటే ఇలా అన్నావు కదా, మా పరువు పోయింది కదా, నిన్ను ఊరుకోను, కేసు ఇలానే కొనసాగిస్తా అని చెప్పి ఎలాంటి స్టేట్మెంట్ లేకుండా స్వచ్ఛందంగా ఆమె క్షమాపణ చెప్పింది కాబట్టి నేను కేసు విరమించుకుంటున్నా అని చెప్పి కేసు విరమించుకోవడం అనేది మాత్రం నిజంగా ఒక మంచి పరిణామాన్ని చెప్పుకోవచ్చు పద్మజ. ఏదైనప్పటికీ ఈ సమస్య ఇద్దరితో ముగియటానికి చాలా మంది కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. ఒక పక్కన రాజకీయ నాయకులకు కావచ్చు, సినిమా వాళ్ళకు కావచ్చు అవినాభావ సంబంధం ఉండాలి, తర్వాత సినిమా అనేది చాలా మంది జీవితాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇలా గొడవలు పడుకుంటూ ఉంటే అయ్యే పరిస్థితులు దారుణంగా ఉంటాయి కాబట్టి ఇలా వద్దని చెప్పేసి పెద్దలు కల్పించుకొని మొత్తం మీద కొండా సురేఖ నాగార్జున సమస్య ఇంతటితో సమస్య చెప్పుకోవచ్చు పద్మజ. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. తెలంగాణలో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎవరు గెలుస్తారో అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. రేపు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. సాధారణంగా ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటే ఇక్కడ స్పెషల్ పర్మిషన్ తో ఈసారి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు ఏజెంట్లకు తప్ప మిగతా వారికి అనుమతి లేదు. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, దాదాపుగా 20 రోజులు 2 తెలుగు రాష్ట్రాలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనే అంశంపై చాలా ఉత్కంఠ రేపుతుంది. రేపు ఉదయం 8 గంటలకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పోలింగ్ ఏదైతే ఉందో పోలింగ్ అనంతరం కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఈవీఎంలు వీవీప్యాడ్లు తరలించారు. దానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. మొదట ఏదైతే బ్యాలెట్ ఓట్స్ ఉంటాయో బ్యాలెట్ ఓట్స్లు కౌంటింగ్ చేసిన తదనంతరం దాని తర్వాత ఈవీఎంలో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవీఎంలో మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే 42 టేబుల్ ఏర్పాటు చేశారు, 10 రౌండ్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 186 ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు. 186 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి కూడా 200 వరకు పోలీస్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ కూడా 144 సెక్షన్ అమలులో ఉంది. దీనికి సంబంధించి మెయిన్గా చూసుకున్నట్లయితే ఇది దాదాపుగా 12 o'clock వరకు ఒక దశకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనే అంశం కూడా తేలిపోతుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే దాదాపుగా పర్సంటేజ్ వైజ్ వచ్చినట్లయితే దాదాపు లాస్ట్ టైం 2023 సాధారణ ఎన్నికల కన్నా 1% పోలింగ్ ఎక్కువ శాతం నమోదయ్యింది. ఈ 1% ఎవరికి బెనిఫిట్ అవుతుందనే అంశం కూడా 3 పార్టీలు కూడా ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ముగ్గురితో పాటు స్వతంత్ర అభ్యర్థులు 58 మంది ఉండటంతో ఇంకో నోటాకి సంబంధించి మొత్తం కూడా 59 మంది ఉన్నట్టుగా సంబంధించి కూడా ఎన్నికల అధికారిని స్పెషల్ పర్మిషన్ తీసుకుని కొన్ని టేబుల్స్ కూడా ఎక్కువగా కౌంటింగ్కి యూజ్ చేస్తున్నట్లు కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా ఆర్ఓ పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల జిల్లా అధికారితో పాటు ఆర్ఓ కూడా పర్యవేక్షిస్తున్నారు. దీన్ని మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఏ పార్టీ గెలుస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇక రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం ఇప్పటికే సీఎం చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శివరాజేష్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి. కొనసాగే సిఐఏ మీట్కు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేసింది. ఇప్పటికే దాదాపు ఈ సిఐఏ మీట్కి సంబంధించి గడిచిన 3 నెలల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా పూర్తి స్థాయిలో ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఈ సిఐఏ మీట్లో ఎట్టి పరిస్థితుల్లో వచ్చేట్టు, అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకున్న విధంగా దిశగా ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాల కల్పన నిర్దేశంగా పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చూసుకుంటే 40 దేశాల పైబడి ఈ సిఐఏ మీట్కి పాల్గొనడానికి వచ్చారు. 3,000 మంది ప్రతినిధులు ఈ 40 దేశాల నుంచి కూడా ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. ముందు రోజు ఏదైతే రేపు ఎల్లుండి ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈ ముందు రోజు ఈ రోజు 32 సంస్థలు దాదాపు 7,62,30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 32 సంస్థల నుంచి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు చేసుకున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరగబోయే ఈ సదస్సులో చూసుకుంటే 1,000 కోట్లు రాష్ట్ర పెట్టుబడికి, రాష్ట్ర అభివృద్ధికి, ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది నుంచి ఏడాదిన్నర పూర్తి చేసుకున్న సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన, ఖచ్చితంగా నిరుద్యోగ నిర్మూలిస్తామని చెప్పిన అంశాలకు ప్రాధాన్యత తీసుకొని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. ప్రధాన సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఉండాలి. రానున్న 5 సంవత్సరాల్లో చూసుకుంటే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి గుర్తింపు పొందాలనే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో ఈ సమ్మిట్ ఏదైతే సిఐఏ సమ్మిట్ జరగబోతుందో రేపు ఎల్లుండి ఈ సమ్మిట్కి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా రమ్య, రాష్ట్రంలో ఈ సిఐఏ సమ్మిట్కి సంబంధించి 3 నెలల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్ అదేవిధంగా నారాయణ 5 మంత్రులు కూడా దేశాల్లో ఏ దేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే అవకాశాలు ఉన్నాయి, ఏ అవకాశాలకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే అన్ని దేశాల ప్రతినిధులకు కూడా తెలియజేశారు. అయితే గతంలో ఎన్నడూ సిఐఏ మీట్ ఎప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా గతంలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా జరగని రీతిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈసారి మిన్నగా జరిగే పరిస్థితి కనపడుతుంది. 40 దేశాల ప్రతినిధులు ఈ సిఐఏ మీట్కి హాజరు కావటం, అదేవిధంగా 3,000 మంది 40 దేశాల నుంచి కూడా 3,000 మంది ప్రతినిధులు ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్నారు. ఈ వచ్చిన ప్రతినిధులు ఏ ఒక్కరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు వాటిల్లకుండా పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా చూసుకుంటే 2 రోజుల నుంచి మంత్రి నారా లోకేష్ అయితే ఇక్కడే బస్ చేసేసి ఇక్కడ ఏర్పాట్లు, అదేవిధంగా ముందు రోజు ఏదైతే ఇతర దేశాల నుంచి ముందు రోజు కూడా ఈ రోజు 32 సంస్థల నుంచి 35,76,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎంఓయూలు పూర్తి చేసుకున్నారు. మరి రేపు ఎల్లుండి చూసుకుంటే ఇంకా మరెన్నో సంస్థలు కూడా రాష్ట్రంలో ఎంఓఎంలో పూర్తి చేసుకునే పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటుగా చూసుకుంటే నిరుద్యోగం అనేది రానున్న 5 రోజుల్లో ఏవైతే ఈ సిఐఏ మీట్ జరగబోతుందో ఈ సిఐఏ మీట్లో అనుకున్నట్టు ప్రభుత్వం ఏదైతే వ్యూహం పొందిందో ఆ విధంగా అదే రీతిలో కానీ జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అమరావతి రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడా కూడా ఏ విధమైన నిరుద్యోగులు అనేది కనపడిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఆ ఆర్థిక వనరులు సంపూర్ణంగా మెరుగుపడే అవకాశాలు కూడా రాష్ట్రంలో కనబడుతుంది. ఇదే రీతిలో ఏదైతే రేపు ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమానికి చూసుకొచ్చి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే విశాఖపట్నంలో బస చేస్తున్నారు. ఈ విశాఖపట్నంలో బస చేయడంతో పాటు ఏదైతే 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారో ఆ ప్రతినిధుల బృందంతో 1 by 1 కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం నుంచే మాట్లాడటం మొదలుపెట్టాడు. రేపు చూసుకుంటే ఇప్పుడే మనం ట్విట్టర్లో చూసుకోవచ్చు, మంత్రి లోకేష్ రేపు 1,000
కోట్లకు సంబంధించి ఒక అత్యున్నతమైన సంస్థ కూడా రేపు ఎంఓయూ చేసుకోబోతుంది. దానివల్ల లక్షలాది మంది యువతకి ఉద్యోగ కల్పన ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేసి ఇప్పుడే ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మటుకి స్పష్టంగా రానున్న 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఖచ్చితంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తీర్చిదిద్దుతాము, ఖచ్చితంగా నెంబర్ 1గా కనపడుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్లే దిశగానే ఈ సిఐఏ మీట్ ఉంటుంది. ఈ సిఐఏ మీట్ ద్వారా భావితరాలకి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి మంచి గుర్తింపు వస్తుందని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ సిఐఏ మీట్ ఉందో ఈ మీట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ శివరాజేష్. ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించింది. నిందితులందరికీ జైషే మహమ్మద్తో సంబంధాలున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్లుగా ఉంటూ ఉగ్రవాదులుగా మారిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు బాంబుతో ఆత్మాహుతి చేసుకునే వ్యక్తిని కాశ్మీర్కు చెందిన ఉమర్ నబీగా గుర్తించారు. నిందితులందరికీ ఫరీదాబాద్లోని ఆల్ ఫలాహా యూనివర్సిటీలో సంబంధాలున్నాయట్టు తెలిసింది. దీంతో యూనివర్సిటీకి ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ఢిల్లీలో సంచలనం సృష్టించినటువంటి కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో లేటెస్ట్ గా మరొక అరెస్ట్ జరిగింది. సో తాజా అరెస్ట్ తో అరెస్ట్ అయిన వారి సంఖ్య 7కు చేరింది. ఎవరైతే ఉన్నారో అంటే ఎక్కువగా ఈ మాడ్యూల్ వెనుక, టెర్రర్ మాడ్యూల్ వెనుక, బాంబ్ బ్లాస్ట్ వెనుక డాక్టర్సే ఉన్నారు. ఎవరైతే ప్రముఖ యూనివర్సిటీలో చదువుకొని బయటకు వచ్చినట్టు, ఎంబీబీఎస్ చేసి బయటకు వచ్చినట్టు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారే ఎక్కువగా కొంతమంది ఉన్నారు. అది కూడా ముస్లింస్ అంటే ఆ మైనారిటీస్ ఉన్నటువంటి వ్యక్తులే ఇందులో కీ రోల్ పోషించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే అంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ సంస్థలు కొంతవరకు డిక్లేర్ చేశాయి ఇది ఉగ్ర కుట్రే అని. పర్టికులర్ గా దీని వెనక జైషే మహమ్మద్ ఏదైతే ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందినటువంటి ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సంస్థ ఉన్నట్టుగా స్పష్టం చేశారు. వారితో ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డారు ఈ అరెస్ట్ కేసులో, ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారంతా కూడా ఆ సంస్థతో సంబంధం ఉన్నట్టు కూడా ఇప్పటికీ నిర్ధారించడం జరిగింది. వీరంతా ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ అని ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీతో అక్కడ ట్రైన్ చేసి వచ్చారు అనేది ఒక అధికారికంగా అంచనా వేస్తున్నారు. అంటే దీని వెనక బాంబ్ బ్లాస్ట్ వెనక అంటే ఎవరైతే కారు జనరల్ గా ఇప్పటి వరకు మనం కొంతవరకు రిమోట్ లేదంటే టైం సెట్ చేసి పేల్చారనేది ఒక అంచనాగా మొన్నటి వరకు మనం అనుకున్నాం. అంటే జనరల్ గా పీపుల్స్ దేశవ్యాప్తంగా ఒక అంచనా ఉంది అలా అనుకున్నారు. కానీ సూసైడ్ బాంబర్ అని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ సూసైడ్ ఆత్మాహుతి ఎవరైతే చేసుకున్నారో ఆ వ్యక్తి కాశ్మీర్కు చెందినటువంటి డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించడం. అంటే ఇతను కూడా ఒక డాక్టర్ గా ఉండి ఉన్నత చదువులు చదివి ఆ ఉగ్రవాద సంస్థకి మత ఛాందస్వాదానికి లోనై ఈ విధంగా టెర్రర్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారని స్పష్టం చేయడం జరిగింది. సో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే దీని తాలూకా ఎవరైతే చనిపోయారు సూసైడ్ బాంబర్ ఉన్నారో అతని బంధువులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్టుగా, అంటే మేబీ కార్ పార్క్ చేయడం కావచ్చు, లేదంటే బాంబు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం కానీ వీటన్నిటి కూడా కొంత రిలేటివ్ మోడ్ కూడా ఉంది. అంటే టెర్రర్ మాడ్యూల్ ఒకవైతే అందులో కొంతమంది రిలేటివ్స్ కూడా పాల్గొన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా మెయిన్ గా ఇంకొకటి సంచలన విషయం ఏంటంటే December 6, 1992 ఏం జరిగిందో మనందరం చూసాం, దేశవ్యాప్తంగా చూశారు. యూపీలోని బాబ్రీ మసీద్ కూల్చివేయడం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు జరగడం జరిగింది. 2 వర్గాల మధ్య గొడవలు జరిగి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. సో December 6 అంటే మనకి వచ్చేసి నెక్స్ట్ మంత్ December 6 వస్తూ ఉంది. దాన్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఏ రోజైతే బాబ్రీ మసీద్ కూల్చివేశారో దాన్ని ఆ డేట్ ని పక్కా చేసుకుని ఆ రోజు వరుస బాంబులు ఢిల్లీ వేరుగా వరుస బాంబ్ బ్లాస్టులు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఆల్మోస్ట్ ఇందుకోసం 32 కార్లు కూడా సిద్ధం చేసినట్టు. అంటే కార్ బాంబ్ ఏదైతే ఆల్రెడీ పేలింది ఎర్రకోట సమీపంలో ఏదైతే మెట్రో స్టేషన్ దగ్గర పేలిపోయిందో అటువంటి మోడల్లోనే 32 కార్లు ఒక ఐఐడి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ పెట్టేసి, అంటే పేలుడు పదార్థాన్ని పెట్టేసి ఒకే చోట దానికి ప్రతీకారంగా December 6న కొన్ని ప్రాంతాలలో ఒకేసారి పేలేలాగా బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కేసుని ఇంకా లోతుగా విచారిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఉంటారు దీని వెనక, ఇంకెవరు ఉన్నారు ఇప్పటికే అయితే డిక్లేర్ చేశారు. ఏదైతే పాకిస్తాన్ చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాని పాత్ర ఉన్నట్టుగా ఎవరైతే ఇందులో టెర్రర్ మాడ్యూల్లో పార్టిసిపేట్ చేస్తారో ఆ డాక్టర్లందరూ కూడా ఆ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అంటే ఒక నివేదికలో అంటే ఇప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. సో ఇంకా ఇంటర్లింక్ గా ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి. ఆబ్వియస్ గా ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటే దాని మూలాలు ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉంటాయని తెలిసిందే. సో ఆబ్వియస్ గా ఇది ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో
అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో 1 by 1 బయటపడుతూ ఉంది. అంటే అన్నిటికి మించి ఈ డాక్టర్స్ గానే ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఉగ్రవాదులుగా మారి ఉగ్రవాద చర్యలో పాల్గొంటానే అందరూ కూడా అంటే ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా ఆశ్చర్యానికి గురవుతున్న సందర్భం ఉంది. ఎన్ఐఏ కావచ్చు, లేదంటే ఏటీఎస్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, ఈ విధంగా రకరకాల ఏదైతే ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో, జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇవన్నీ కూడా ఈ కేసుని బాగా స్ట్రాంగ్ గా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. దీన్ని అనుకున్నటువంటి లూప్ హోల్స్ కావచ్చు, ఎవరు ఎగ్జాక్ట్ గా ఈ క్యాండిడేట్స్ ఎవరు, వీరు అనుకున్నటువంటి కింగ్ పిన్ ఎవరు అనే దాని మీద జీరో చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా మొత్తాన్ని కూడా అందరినీ ఫైండ్ అవుట్ చేస్తే, ఎవరైతే ఈ బాంబ్ బ్లాస్ట్ అనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేసి అందరినీ కఠినంగా శిక్షిస్తామని గవర్నమెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా చెప్తూ ఉంది. బట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. అంటే దాని ఇంకా డెప్త్కి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అన్ని దర్యాప్తు సంస్థలు కూడా సంయుక్తంగా కలిసి, అంటే ఎవరి రిపోర్ట్ వాళ్ళు ఇచ్చుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ కేసు వెనుకున్నటువంటి ఆ పేలుళ్లు వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇంత ప్లాన్ చేయడానికి కారణం ఏంటి, ఈ విధంగా ఒకేసారి డిసెంబర్ అన్ని చోట్ల పేల్చడానికి ఇంత ఏ విధంగా, నిజానికి ఇది భగ్నం చేయడం బట్టి ఏదైతే యాంటీ టెర్రర్ స్క్వాడ్ కావచ్చు, అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ఐపీఎస్ ఉన్నారో, ఒక తెలుగు ఐపీఎస్ కూడా ఉన్నారు, అంటే దీన్ని కూడా భగ్నం చేశారంటే టెర్రరిస్టులు ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో దాన్ని మొత్తాన్ని కూడా యాక్టివిటీ మొత్తం కూడా ఆల్మోస్ట్ దాన్ని భగ్నం చేయడం. అంటే ఒక పేలుడు కేసుకి సంబంధించి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఫ్యూచర్ లో దానికి లింకప్ గా జరగబోయే అంశాలు మొత్తాన్ని కూడా, అంటే జరగబోయే పేలులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా భగ్నం చేసినట్టుగా మనం అంటే వాటిని ఆపేసారు. లేదంటే ఇంకా పెద్ద విపత్తు, పెద్ద ప్రాణ నష్టం, ఇంకా ఎక్కువ బాంబ్ బ్లాస్టులు జరిగి, అంటే డిసెంబర్ 6 లోపులో ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని మొత్తం కూడా, ఆ అంశాన్ని మొత్తం కూడా అటువంటి ఛాన్స్ లేకుండా, ఆ ప్రమాదానికి జరిగే ఛాన్స్ లేకుండా కూడా స్టాప్ చేసినటువంటి పరిస్థితి. ఈ విషయంలో ఖచ్చితంగా మన పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, పర్టికులర్ గా జాతీయ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో క్రైమ్ సంబంధించి అవి చాలా ఫోకస్డ్ గా పనిచేశాయి, చాలా ప్రాణ నష్టాన్ని తగ్గించాయి, చాలా వరకు ఆ ఉగ్ర కుట్రని భగ్నం చేసి కొంత ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర వహించాయి అనుకోవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇక యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు పాల్గొన్నారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని ఈ సమావేశంలో భారీ స్పందన లభించింది. ఇక ప్రముఖ విద్యా సంస్థలను ఇక్కడికి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవీందర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. రవీందర్, చెప్పండి. పద్మ, ఏదైతే యుఎస్ కాన్ఫరెన్స్ కాల్ ఢిల్లీ రాత్రి బయలుదేరి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉదయం అక్కడ లాంఛనంగా ప్రారంభించినటువంటి సదస్సు ఏదైతే ఉందో, ఆ సదస్సులో ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఏమేమి కావాలన్నటువంటి సందర్భంలో అక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తం మీద 30 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల యుఎస్ కాన్ఫరెన్స్ అయితే ఈ రోజు జరిగింది. ఈవినింగ్ వరకు కూడా జరిగింది. అందులో పాల్గొని రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏమేమి, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఇతరత్ర కంపెనీలు కానివ్వండి, రాష్ట్రానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడికి ఆ ప్రతినిధులను ఆహ్వానించి డిసెంబర్ లో జరిగబోయే 8-9 సదస్సులు ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆహ్వానించి ఇక్కడికి కావలసినటువంటి కంపెనీస్ వచ్చినట్లయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి వనరులు సమకూర్చాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయనేది వాటికి ఈ రోజు వాడు వివరించడం జరిగింది. అలాగే ఆ దేశం నుంచి వచ్చినటువంటి 30 దేశాలను కనుక మనం ఆహ్వానించినట్లయితే ఎన్ని వచ్చినా గానీ వాటికి నీటి వసతి కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ల్యాండ్ ఎక్వేషన్ కానీ, అయితే సబ్సిడీ ప్రభుత్వం వాళ్ళకి ఏ మేరకు అందించి వాళ్ళకు తోడ్పాటుగా ఉండి మీ కంపెనీలకు మేము ఆదరిస్తామనేటువంటి భరోసా కల్పించే విధంగానైతే ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక అయితే తీసుకువెళ్లి మాట్లాడడం జరిగింది. అందులోని భాగంగా ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కనుక అధిక సంఖ్యలో వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ఏదైతుందో వాగ్దానం చేశామో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి లేకుండా ఏదైతే వాళ్ళకు ఉద్యోగ భరోసా కల్పించే విధంగా యువత కోసం ఆయన ఎటువంటి ఈ సదస్సుకు వెళ్లి వాళ్ళందరినీ ఆహ్వానించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈ వివిధ కంపెనీలలో చేరి వాళ్ళు ఉపాధి పొందే అవకాశం ఉంది. వాళ్ళకు మనం రాష్ట్ర చదువుకున్నటువంటి అన్ఎంప్లాయ్ పీపుల్ కూడా మనం భద్రత కల్పించినట్లు అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం దీనిలో ధీమంగా ఖచ్చితంగా దీన్ని ముందడుగేసి ఏదైతే యుఎస్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ప్రతినిధులకు వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడ
ఇన్స్టాల్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగానైతే వాళ్ళకి తీసుకురావడానికి అయితే ఒక కంక్లూజన్ అయితే ఒక ప్రణాళికబద్ధంగానైతే ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఆ ప్రతినిధులతో కూడా చాలా వరకు ఆయన స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వనరులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఎయిర్పోర్ట్ కానివ్వండి, తర్వాత మెట్రో కానివ్వండి, తదితర అంశాలన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఏవైతే మనకు అందుబాటులో ఉంది అవన్నీ కూడా వాళ్ళకి చెప్పే విధంగా చెప్పడం జరిగింది. పద్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. ఇవి 6 at 6 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.